హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా అక్క బతుకమ్మ ఎలా పెంచుకుందో చూద్దాం రండి. ఓన్లీ తెలంగాణ వాళ్ళు పువ్వులతో పూజించే ఏకైక పండుగ బతుకమ్మ. ఈసారి తంగడి పువ్వు చాలా కరువు వచ్చింది. మేమైతే బతుకమ్మ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ముందుగా మా అక్క అయితే తామరాకు వేసి అందులో పసుపు కుంకుమ వేసి తంగడి పువ్వు పేర్చుకుంది. మా ఇంటి ముందు పెరిగిన తంగడి పువ్వు కాబట్టి మాకు బాగా దొరికింది. ఈ పువ్వు మా అక్క బతుకమ్మ పేర్చమంటే ఇక్కడ కూడా ముచ్చట్లు పెడుతుంది. ముచ్చట ఎక్కువ పని తక్కువ మా అక్కకి. మాకైతే ఇయర్ 9 డేస్కి జరిగే పండుగ 10 డేస్కి వచ్చింది. మీరు ఎన్ని డేస్కి సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. గంటలో పేర్చాల్సిన బతుకమ్మ 4 గంటలు పట్టింది మా అక్కకి. ఎందుకు అన్ని గంటలు అంటే మా అక్కకి ముచ్చట్లు ఎక్కువ పని తక్కువ అని చెప్పాను కదా. ఈ పింక్ కలర్ డ్రెస్ అక్కనే మా అక్క వల్ల ఆడపడుచు ఎంత కాన్సన్ట్రేటెడ్గా ముచ్చట వింటుందో చూడండి. ఈ రెడ్ కలర్ పువ్వుని మేమైతే పట్టుగుచ్చు అంటాం. వేరే సైడ్ సీతా జడలు అని కూడా అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. తర్వాత బంతి పూలు పేర్చుకొని గుంక పువ్వు కూడా పేర్చుకుంది. తర్వాత మళ్ళీ పట్టుకుచ్చు పేర్చుకొని ఎల్లో కలర్ బంతి పూలు పేర్చుకుంది. తర్వాత ఇంకో లైన్లో కూడా గుంక పువ్వు పేర్చుకుంది. లాస్ట్ లైన్లో మళ్ళీ బంతి పూలు పేర్చింది. మా అక్క వాళ్ళ ఆడపడుచు కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది. నేను మాత్రం వీడియో తీస్తూ కూర్చున్నాను. డెకరేషన్ కోసం మధ్యలో చామంతి పూలు పెట్టింది. లాస్ట్లో సెంటర్ అట్రాక్షన్ లోటస్ కూడా పెట్టి గుమ్మడి పువ్వు కూడా పెట్టి బతుకమ్మ పేర్చేసింది మా అక్క. వీడియో మ్యాండటరీ కాబట్టి ఒక వీడియో కూడా తీసుకున్నాం. తర్వాత బతుకమ్మ ఆడుకున్నాం. మనం బతుకమ్మ ఆడమంటే కూడా డ్యాన్సే చేస్తాం. అట్లా ఉంటుంది మరి మనతోని. మా బతుకమ్మ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాం. సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.